అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఇండియాలో నెంబర్ 1, ఏషియాలో నెంబర్ 1, మన విలేజ్ లోనే నెంబర్ 1 రియాలిటీ షో బిగ్ బుస్. నేను మీ హోస్ట్ నాగరాజ్. అందరూ కమ్మ కొడుతున్నారని నాగ్ కింద మార్చుకున్నా. ఈ సీజన్ లో మొత్తం అందరినీ తింగరం తీసుకొచ్చాను. ఒకడేమో పొలిటీషియన్ అంటాడు, ఒకడేమో హీరో అంటాడు, ఒకడేమో విలన్ అంటాడు, ఒకడేమో కమీడియన్ అంటాడు. కానీ మీరు షో చూసిన తర్వాత కన్ఫర్మ్ గా చెబుతారు వీళ్ళంతా తింగరోళ్ళని. ఈ బుగ్ బుస్ హౌస్ లో ఓన్లీ సింపుల్ రూల్స్ అండి. తినడం, పడుకోవడం, గొడవ పడడం, ఇదే రిపీట్. ఓకే ఆడియన్స్, బిగ్ బుస్ హౌస్ చూద్దామా? ఓకేనా ఆడియన్స్, రెడీగా ఉన్నారా? మన కంటెస్టెంట్ ని పిలిచేద్దాం. ఓకే ఓకే గాయస్, ఫస్ట్ కంటెస్టెంట్. ఇది పార్టీ అంటే ప్రాణం, హడావిడి చేయడం అంటే హాబీ, కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడమే వీడి జీవితం. అడెవడో కాదు, మన కాకరోజు గాడు. సో ఆడియన్స్, నన్ను బిగ్ బుస్ లో పంపించి నన్ను గెలిపించండి. మీరు గెలిపించారు అనుకో, నేను బయటకు వచ్చి ఎలక్షన్స్ పార్టీ పెట్టి మిమ్మల్ని టార్చర్ చేస్తాను. నమస్తే. ఇప్పుడు రెండో కంటెస్టెంట్ ఎవరు అంటే, వీడి మిషన్ ఏంటంటే హౌస్ లో అందరినీ కన్ఫ్యూజ్ చేసి ఆఖరికి బిగ్ బుస్ ని కూడా కన్ఫ్యూజ్ చేయడమే. వీడి స్ట్రెంత్ ఏంటంటే ఎక్కడుంటే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడం. వీడి వీక్నెస్ ఏంటంటే ఫుడ్ చూసిన వెంటనే బిగ్ బాస్ రూల్స్ అన్ని మర్చిపోయి ఎలా పడితే అలా తిరగడం. సో ఆడియన్స్, ఈడెవడో కాదు, మన అప్పుల మణికంట. అయ్యయ్యో, చాలా నాకన్నా ఇంత బిల్డప్ ఇచ్చేస్తే నిజంగా నేనే హీరోనా అని అనుకుంటున్నాను. మీరు నన్ను కామెడీకే బ్రాండ్ అంబాసిడర్ అన్నారు, కానీ మా ఇంట్లో మాత్రం పని పట్లు చేయలేని అన్ఎంప్లాయ్మెంట్ కే బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నారు. అలాగని చెప్పి అమ్మాయిల దగ్గర కాదండి, ఫుడ్ ఎక్కడంటే నేను అక్కడే ఉంటా. బిగ్ బాస్ హౌస్ కి గెలడానికి రాలేదు, ఫుడ్ తినేసి ఇంకా లావ్ అవుదామని వచ్చా. సో ప్లీజ్ నాకు ఓటేసి నా కడుపు నింపండి. అన్నదాత సుఖీభవ. బిగ్ బాస్ నేను రెడీ, నీ లోపలికి వచ్చేస్తున్నా. స్నాక్స్ అరేంజ్ చేయండి లోపలికి. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ వీక్ మరింత తింగరోలు తీసుకొస్తా. చూస్తూనే ఉండండి చిల్ మోజీ. ముందుగా బిగ్ బాస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి.